ప్రైజ్ ది లార్డ్. మలాకీ గ్రంథములో 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన యెడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసుకు తెచ్చుకున్న రైతుని గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటని మిమ్మను బట్టి వ్యక్తములో చెరుకు వేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడను వేతును, పేడ ఊడ్చి వేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండనట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క నామము మహిమపరచబడును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇక్కడ మలాకీ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులు. మలాకీ ఎప్పుడు ఈ గ్రంథాన్ని రాశాడంటే, యేసుక్రీస్తు పుట్టడానికి 400 సంవత్సరాలకు ముందు రాసినటువంటి చరిత్ర. ఈ 400 సంవత్సరాలని ఏమని పిలుస్తారంటే చీకటి యుగం అని పిలుస్తారు. ఎందుకని చీకటి యుగం అని పిలుస్తారంటే, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన ఒక ప్రవక్తను ఇజ్రాయేల్ జనాంగం మధ్యకు పంపించలేదు. ఒక దర్శన రూపంలో ఇజ్రాయేల్ జనాంగానికి కానీ ఎవరితో కూడా మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదంటే, ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి విధానం మొదలుకొని అనేక రాజులు వాళ్ళు జయించారు, మరలా వాళ్ళని తీసుకొచ్చాడు, మరలా నూతనంగా కట్టేటువంటి విధానం కలిగి ఉన్నారు. కానీ మరలా అదే స్వభావం వాళ్ళు ధరించుకున్నారు. మరలా వాళ్ళు కడుతున్నాడు, మరలా అదే స్వభావం ధరించుకుంటున్నాడు. ఆయన విసుగు చెందినటువంటి విధానంలో 400 సంవత్సరాలు ఏ ఒక్క మాటను కూడా బయలుపరచలేదు. మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పలేదు, మీరు ఈ విధంగా మార్చుకోవాలని చెప్పలేదు, మీకు ఇచ్చినటువంటి కట్టలు మీరు ఈ విధంగా అనుసరించాలని కూడా చెప్పలేదు. అది చీకటి యుగం అని పిలిచారు. చీకటి యుగం అంటే దానికి ఎందుకని ఆ పేరు వచ్చిందంటే, వాడు ఇష్టం వచ్చినట్టు నడిచేటువంటి విధానం, గురి లేనిటువంటి ప్రయాణం ఇజ్రాయేలీ జనాంగం చేశారు. అందుకని దానికి చీకటి యుగం అని పేరు పెట్టారు. ఆ 400 సంవత్సరాలకు ముందు మలాకి ఈ విధంగా ప్రవచిస్తూ చివరి యొక్క మాట తెలియపరుస్తున్నాడు. ఆ చివరి మాటలు మనందరూ కూడా నూతనంగా వినేటువంటి విధానం కలిగి ఉన్నాం. ఆ చివరి మాటలే ఇజ్రాయేల్ జనాంగానికి మరలా నూతన స్వభావం పుట్టించేటువంటి మాటలుగా వినబడ్డాయి. మనందరూ కూడా ఆలోచన చేద్దాం. ఇక్కడ కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడింది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆజ్ఞను ఆలకింపకయు. ఏం చేస్తున్నారంటే, మొట్టమొదటి పని ఏం చేస్తున్నారు, నేను ఏదైతే ఆజ్ఞ మీకు ఇచ్చినానో ఆ ఆజ్ఞ మీరు ఏం చేస్తున్నారంటే కనీసం ఆలకించట్లేదు. నేను ఏదైతే మీకు చెప్తున్నానో దానిని కనీసం మనస్కరించే విధానం కూడా మీ దగ్గర లేదు. ఎందుకనేటువంటి స్థితిని మీరు కలిగి ఉన్నారు అంటే, మీ హృదయం ఏమైపోయింది, క్రొవ్వి ఉన్నది. ఎందుకనంటే, నేను ఐగుప్తు నుంచి నడిపించినటువంటి ఆ కాలాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే, ఎవరైతే నాకు విరోధముగా నడిచినారో ఆ యొక్క కాలంలో వాళ్ళని నశింపు చేసిన కానాను దేశానికి వెళ్ళనివ్వలేదు.
అట్టి విధంగా వాళ్ళని శిక్షించాను, అట్టి విధంగా వాళ్ళని సంరక్షించాను, అట్టి విధంగా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాను. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే నా ఆ కట్టడలను అనుసరించి గైకొంచు నడిచారో వాళ్ళు మాత్రమే కానాను దేశానికి వెళ్ళారు. ఎవరైతే అతిక్రమించారో మధ్యనే వాళ్ళు రాలిపోయినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. ఈ చివరిగా మాట్లాడుతూ ఏమని మాట్లాడుతూ యాజకులారా అని మాట్లాడుతున్నాడు. యాజకులు అంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నటువంటి వాళ్ళు, ఉపదేశిస్తున్నటువంటి వాళ్ళు. లేదంటే యాజకత్వం అంటే దహన బలు అర్పించే వాళ్ళు, సమాధాన బలు అర్పించే వాళ్ళు, అంటే దేవుని యొక్క మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి వారు అని మనం పిలవచ్చు. దేవునికి మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి వారు ఈ యొక్క యాజకులు. వీళ్ళతోనే మాట్లాడుతున్నాడు. నా నామము గణపరిచినట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపగా ఉండిన ఎడల నేను మీ మీద శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును చెప్పిస్తాను. ఆశీర్వాద ఫలం అంటే ఏంటి? మీరు వృద్ధి చెందుతారు, మీరు కానాను దేశానికి వెళ్తారు, కానాను దేశంలో మీరు వర్ధిల్లుతారు. ఈ లోకములో అంతా కూడా మీ వైపు చూసి మీరు ఆశీర్వదింపబడినటువంటి వారు అని ఆలోచన చేస్తారు. అటువంటి ఆశీర్వాదపు వచనాన్ని నేను ఏం చేస్తానంటే శపిస్తాను. మీరు ప్రపంచాన్ని ఏలేటువంటి విధానం, మీరు కలిగేటువంటి విధానం నేను చేస్తాను. ఎప్పుడు మీరు ఆశీర్వాదం మీరు పొందినప్పుడు, అటువంటి అర్హులైనప్పుడు. కానీ మీరు అర్హతను కోల్పోయినప్పుడు మీ మీద ఏలుబడి చేసేటువంటి వాళ్ళని నేను నిలబెడతాను. అదే మీ మీదకు వచ్చుతున్నటువంటి శాపం. ఏదైతే ఆశీర్వాదమో అదే శాపంగా మార్చబడుతుంది. మీరు వర్ధిల్లుచున్నారేటువంటి ఆశీర్వాదపు వచనం ఏదైతే ఉందో, మీరు కృషించుచున్నారు అనేటువంటి శాప వచనం కూడా మీ మీదకి వస్తుంది. ఎందుకనంటే నా ఉపదేశమును మీరు ఆలకించట్లేదు కాబట్టి. రెండవ విషయము, మిమ్మల్ని బట్టి, 3వ వచనం చదవండి. మిమ్మల్ని బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖం ఎంత విధంగా మాట్లాడుతున్నాడు ఆలోచన చేయండి. ఎంత అసహ్యకరమైనటువంటి పదజాలను ఆయన మాట్లాడుతున్నాడంటే ఎంత విసిగించుంటారు ఆయనను. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, ఇటువంటి విసిగించినటువంటి జనాంగంలో మనమందరూ కూడా లేమా? దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ మాట మనకు తగిలే విధముగా, ఆ మాట మనకు వర్తించే విధముగా ఇప్పుడు ఒక మాట చదవండి. మీరు చదవగలుగుతారు? దేవుడు ఏం చేస్తానన్నాడు? నా ముఖం మీదే పేడ వేస్తానన్నాడు. దేవుడు ఏం చేస్తానన్నాడు? నిన్ను పేడ ఈడ్చినటువంటి స్థలానికి ఈడ్స్తానని నాకే చెప్తున్నాడు. ఎందుకనంటే వాక్యము మనకు ఎప్పుడైతే సెలవిస్తుందో ఆ వాక్యము నిన్నేం చేయాలి? నిన్ను కడగాలి, ఖండించాలి. అది నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేయాలి. లేదులే అది ఇజ్రాయేల్ జనాంగం గురించి, అది ఎప్పుడో మలాకి కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట్లాడాడు, అది నా గురించి కాదు అంటే వాక్యం ఎప్పుడు కూడా నూతనంగానే ఉంటుంది. అక్కడ ఏ స్వభావం ధరించుకున్నప్పటికీ, ఆ స్వభావం ఒకవేళ ఇప్పుడు ధరించుకున్నప్పటికీ ఆ యొక్క వాళ్ళ మీదకి వచ్చినటువంటి శాప వచనము ఇప్పుడు ఉన్నటువంటి జనాంగం మీద కూడా వస్తుంది. ఇది ఖచ్చితం. చదవండి. అందువలన లేవీయులకు నిబంధనగా ఉన్నట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చినటువంటి వాడును నేనే. ఇదంతా కూడా ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడును నేనే కదా. ఏమని ఆజ్ఞ ఇచ్చాను మీకు? ఎవరైతే అతిక్రమిస్తారో మీరు శిక్షించే విధంగా ఉండాలని యాజకత్వాన్ని మీరు నిలబెట్టారు. మీరే చేస్తున్నారంటే దానికి పాత్రలు మీరే అవుతారు. ఇక్కడ యాజకులు ఏం చేయాలి? ఎవరైతే అతిక్రమం చేస్తున్నారో వాళ్ళని ఏం చేయాలి? తీసుకురావాలి, వాళ్ళు శిక్షించాలి. ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళని రాళ్ళతో పెట్టి చంపాలి. కంటికి కన్ను, పంటికి పళ్ళు, అటువంటి విధానంగా మీరు ఉండాలి. ఎందుకంటే భయం కలగాలి. ఒక వ్యక్తి పాపం చేయాలంటే, ఒక వ్యక్తి అతిక్రమం చేయాలంటే మీరు వేస్తున్నటువంటి శిక్షను బట్టి వాడికి ఏమవ్వాలి? భయం కలగాలి. మీరే దాన్ని చేస్తున్నారంటే ఇంకేం చెప్పాలి నేను అంటున్నాడు దేవుడు.
మీరే అటువంటి అతిక్రమము చేసినట్లయితే నా ఉపదేశము మీకే వివరించాను, ఆ ఉపదేశము నేనే నమస్కరించినప్పుడు మీరు నడిపిస్తున్నటువంటి జనాన్ని ఇంకా విధంగా నడుస్తారు అని సర్వశక్తిమంతుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి జనాంగం మీదకి ఆయన విపత్తు రానివ్వలేదు. ఇజ్రాయేల్ జనాంగములు యాజకుల మీదకి రప్పించాడు. మొట్టమొదటిగా వాళ్ళు పడినటువంటి శ్రమ అంత ఇంత కాదు. మీరు గమనించాలి, యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ సమయాల్లో అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని గద్దించలేదు, యాజకులు గద్దించాడు ఆయన. ఎందుకనంటే మీరు అతిక్రమంలో వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి, అతిక్రమం విషయంలో వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి దానికి మూలకర్తలు మీరే. అందుకనే ఏమని చెప్పారు, వీళ్ళు కనబడినటువంటి సమాధులు. వీళ్ళు వానిలో దానిలో ఏముంటుందంట, సమాధులు ఏముంటది, కుళ్ళిపోయినటువంటి కళీభారం ఉంటుంది, అటువంటి వారు వీళ్ళు అని యాజకులు చూపించాడు. ఎందుకంటే ఖండించవలసినటువంటి వీరే, గద్దించవలసినటువంటి వీరే దానికి పాత్రలు అవుతుండే. లంచము తీసుకోకూడదని చెప్పి అటువంటి ఆజ్ఞను మీకు ఇచ్చినప్పుడు ఆ లంచం తీసుకుని మీరే దానిని న్యాయం తీరుస్తుంటే దానికి పాత్రలు కూడా మీరే. అందుకని ఇజ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యాజకుల మీద గురిపెట్టాడు ఆయన. వాడు ఏమి చేసినప్పటికీ, ఎంత పరిశుద్ధులైనప్పటికీ ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళని ఎత్తు చూపిస్తున్నాడు. మీ అయ్యో అని మాట్లాడాడు. గత వారంలో మనం చక్కగా చదువుకున్న వాళ్ళ గురించి. ఇక్కడ 7వ వచనం చదవండి. యాజకులు 6వ వాక్యం చదవండి. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారి దోషము నుండి అనేకులను త్రిప్పి యాజకులు సైన్యములకు అధిపతియకు యెహోవా దూతలు గనక. ఎవరంట వీళ్ళు? ఆయన యొక్క దూతలు యాజకులంట. ఎంత ప్రాముఖ్యమైన విధానం యాజకత్వానికి ఇచ్చాడో ఆలోచన చేయాలి. నీ దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను చెడినదైతే దాన్ని ఏం చేయమన్నాడు, తిరిగివేసేసేయండి అన్నాడు. అట్టి విధంగా ఈ యొక్క నేత్రములో చూసే విధంగా వాళ్ళు సరిచేసేటువంటి విధంగా యాజకులు ఉన్నారు. ఇక్కడ నేత్రములనే వాళ్ళు ఉంచాడు. ఇక్కడ నేత్రమే తప్పు చేస్తుంటే యాజకత్వం ఏం చేసేసాడు, ఆయన నిర్మూలన చేశాడు. అసలు యాజకత్వం అనేటువంటి విధానం కూడా లేకుండా తీసేసాడు. కానీ ఇప్పుడు మేమే యాజకులం. ఇక్కడ నిలబడి బోధిస్తున్నటువంటి వాడే యాజకుడిగా ఫీల్ అయిపోతున్నాడు. మాకే దశమ భాగాలు తీసుకురావాలి, మేమే దేవుని యొక్క మధ్యవర్తులం అనేటువంటి విధానంగా చేసేసాడు. కానీ ఆ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే యాజకులని పిలువబడుతున్నటువంటి వారి మీదకి వస్తుంది. ఆ శాపం ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే న్యాయము తీర్చాలో, న్యాయమును బోధించాలో, సత్యమును బోధించాలో, అసత్యమును దుర్బోధను ఎవరైతే బోధిస్తున్నారో ఈ శాపవచనము కూడా వాళ్ళ మీదకి వస్తుంది. ఈ శాపవచనము వచ్చినటువంటి విధంగా అట్లా ఉండదు, ఎవరైతే దానిని అనుసరిస్తున్నారో దాని మీద కూడా వస్తుంది. దేవుని యొక్క కట్టడ ఆ విధంగా ఉంటది. అందుకనే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు. ఏమని చెప్తారు? గేద చేలో మేస్తే దూడ గట్టి మీద మేస్తుందా? అది కూడా వెళ్ళి చేలోనే మేస్తుంది. ఎందుకంటే దారి చూపించింది ఇక్కడ ఎవరు? ఇక్కడ యాజకుడు తప్పు చేసినటువంటి పక్షమున, యాజకుడి నడిపించవలసినటువంటి క్రమములు పోయినటువంటి పక్షమున ఆ యాజకుడు చెందవలసినటువంటి దానిని పొందుతాడు, దాన్ని అనుసరించినటువంటి వారు కూడా పొందుతారు. ఇది తథ్యం. ఈ బైబిల్ చెప్పినటువంటి సర్వసత్యం. ప్రతి ఒక్కరు కూడా దానిని అంగీకరించాలి. రెండవ విషయం 8వ వాక్యం చదవండి. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచిరి, లేవీయులతో చేయబడినటువంటి నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక
ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింప తగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? వాళ్ళతో నీతిని నడిపించవలసినటువంటి మీరే ఈ పని చేస్తుంటే, ధర్మశాస్త్రము చెప్పవలసినటువంటి మీరే దానిని అతిక్రమిస్తుంటే, అసలు లేవీలు అనేటువంటి వారిని నేను ఎందుకు నియమించాను, దానిని మీరు తృణీకరిస్తుంటే ఏమని చెప్పాలి ఆయన కేవలకి? ఇప్పుడు మనమందరూ కూడా ఆలోచన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వారు యాజకులు ఎవరు, లేవీలు ఎవరు, సర్వ సమాజం ఎవరు, ఇజ్రాయేల్ యొక్క సర్వ సమాజం ఎవరు, ఆ గోత్రములో నియమించబడినటువంటి లేవీలు, లేవీల్లో నియమించబడినటువంటి యాజకులు ఎవరు? ఎవరు చెప్పండి? ఎవరండి? ఎవరు లేరు. ఎందుకనంటే వాక్యము నీకెంత వినబడుతుందో ఇక్కడ వినబడుతున్నట్టు ఇక్కడ చెప్తున్నటువంటి నాకు కూడా అంతే వినబడుతుంది. ఎక్కడ కూడా తారతమ్యం లేదు. వాక్యం నీకెంత వర్తిస్తుందో నాకు కూడా అంతే వర్తిస్తుంది. వాక్యం నీకేమి సెలవిస్తుందో నాకు కూడా అదే సెలవిస్తుంది. నీవెంతో నేను కూడా అంతే. ఎవరు పాపం చేసినా శిక్ష మాత్రం సమానంగానే ఉంటుంది. లేదు ఇవాళ వాక్యం బోధించారు కాబట్టి ఇతను మినహాయింపు అనేటువంటి విధానము లేదు. ఖచ్చితంగా మీకేది వర్తిస్తుందో నాకు కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ ఎవరు కూడా గొప్పవారు లేరు, ఎవరు కూడా గనులైనటువంటి వారు లేరు. ఒకే వాక్యం అందరు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ఇక్కడ యాజకులు అడుగుతున్నారు. ఆ యాజకులు ఒకవేళ మనమే అయితే, అటువంటి స్థితిలో మనం ఉంటే మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఏమని అడుగుతున్నారు? అయ్యా ఏ అతిక్రమం మేము చేశాం అడుగుతున్నారు. మనం చదవండి 9వ వాక్యంలో. సారీ, మూడవ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 7వ వాక్యం చదవండి. యాజకులు నిబంధన నిరర్ధకం చేసినారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింప తగినటువంటి వారుగాను నీచులుగాను చేసినాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. మనకందరికి తండ్రి ఒక్కడే కదా, ఒక్క దేవుడే. ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడినటువంటి నిబంధనను మనం ఎందుకని తృణీకరించుచున్నాం? అయ్యా ఏ విషయంలో నేను తృణీకరిస్తున్నాను? ఏ విషయంలో నేను అన్యాయంగా ప్రవర్తించాను? ఏ విషయంలో మీకు ద్రోహం చేశానని మీరందరూ కూడా నన్ను అడుగుతున్నారు. దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ కూడా నన్ను అడుగుతున్నారు, అయ్యా నేను ఏం ద్రోహం చేశాను? మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 5-6వ వాక్యం చదవండి. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని కనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా,
నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత ఏమాయను దేవుడు అడుగుతున్నాడు. యాజకులారా లేదంటే బిడ్డలారా, నేను తండ్రినైతే నాకు రావాల్సినటువంటి ఘనత ఇది. నేను యాజకుడనైతే నేను యాజకుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? మోషేను తండ్రి అయినటువంటి దేవుడు నియమించినప్పుడు మోషే ఒక్కొక్క మాట పలుకుతుంటే వాళ్ళకి భయం కలిగింది. ఎందుకనంటే ఆ మాటనంతా కూడా సఫలీకృతము చేసేసాడు ఆయన. వీళ్ళందరూ కూడా నశించును కాక అంటే నశించిపోవటమే. అటువంటి స్థితిలో భయము పొందే విధంగా చేశాడు. యెహోషువతో తండ్రి అయిన దేవుడు ఒక సమయంలో మాట్లాడుతూ, మీరు ఈ యొక్క జనాంగం మధ్య గొప్పవానిగా చేస్తాను. ఎందుకని? ఒకవేళ లేకపోతే వీళ్ళు నీ మాట వినరు. నీకు సమస్తమైన అధికారం ఇచ్చి నిన్ను గొప్పవానిగా నిలబెడతాను. గొప్పవానిగా నిలబెట్టినప్పటికీ అతిక్రమ చేసిన పక్షమున నీకు కూడా వర్తిస్తుంది. ఎక్కడ కూడా పక్షపాతం లేదు. ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి శిక్షే, ఎవరు దానిని అతిక్రమించిన. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట 7వ వాక్యం చదవండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు. ఏమని మాట్లాడుతున్నాడు? వీళ్ళు బలి అర్పించడానికి వస్తున్నారు, లేదంటే అర్పించడానికి వస్తున్నారు. వచ్చినటువంటి మీరు దేనిని అర్పిస్తున్నారంటే అపవిత్రమైనటువంటి దానిని అర్పిస్తున్నాడు. నేను దాన్ని అంగీకరిస్తానా? ఏ విషయంలో మేము అపవిత్రమైనటువంటి దానిని అర్పించామని ఒకవేళ మీరు నన్ను అడగవచ్చు. మీరు అర్పించేటువంటి విధానంలో ఒక గుడ్డి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బలిస్తున్నారు, ఒక కుంటి దాన్ని తీసుకొచ్చి బలిస్తున్నారు, దానిలో ఉన్నటువంటి రోగము కలిగినటువంటి దాన్ని తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారు. ఒకవేళ మీ యజమానుడైతే యజమానుకు మీరు తీసుకొచ్చినటువంటి దానిని ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అంగీకరిస్తాడా? తృణీకరిస్తాడా? ఇక్కడ చదువుతారు 8వ వాక్యములో, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినటువంటి పక్షమున అది దోషము కాదా? అర్పించిన ఎడలా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడలా అతడు నీకు దయ చొప్పున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నటువంటి క్రమంలో మనకు తోచినటువంటి విధంగా కానుకలు ఇస్తున్నాం, లేదంటే మనకు తోచిన విధంగా చేస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో. కానీ నీకు తోచిన విధంగా కాదు, దేవునికి అర్పిస్తున్నటువంటి విషయంలో ఎంత చాలా ప్రాముఖ్యంగా ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏదో గుడ్డదాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ బలి అర్పించేస్తే నేను స్వీకరించను. చాలా దానికి ఏం చేయాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే దేవుడు తీసుకుంటాడా ఈ అర్పణ? నేను అర్పిస్తున్నటువంటి దానిని దేవుడు అంగీకరిస్తాడా? నాకు ప్రతిఫలం అనేటువంటి విధానం వస్తుందా? దేవునికి సన్నిధానికి వస్తున్నటువంటి మనం ఏదో ఒక ప్రతిఫలం పొందడానికి వస్తున్నాం. ఏ ప్రతిఫలం పొందడానికి వస్తున్నాం? తన రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని వస్తున్నటువంటి మనకి మనము కొంత అర్పించుకోవాలి. ఆయనకి ఏం అర్పించుకోవాలి? మన హృదయమును అర్పించుకోవాలి, మన జీవితాన్ని అర్పించుకోవాలి. మనము ఏ విషయంలో అయినా ప్రధానమైనటువంటి దానిని ఇచ్చేటువంటి విధానం కలిగి ఉండాలి. అది సమయం అయినా సరే, లేదంటే ఇచ్చేటువంటి విధానం అయినా సరే, మన యొక్క నడతలైనా సరే, ఏదైనా సరే దేవునికి ఇచ్చేటువంటి విధానము చాలా ఘనత ఉండాలంట. అది దేవుడు చూస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇచ్చేసాను, నేను దేవుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళొచ్చేసాను. ఈరోజు మన యొక్క మొర్ర దేవుని వద్దకు చేరుతుందా? ఇక్కడ కుంటి దానిని గుడ్డి దానిని అర్పిస్తుండే ఆయన స్వీకరించినప్పుడు నలిగినటువంటి హృదయం లేక అనేకమైనటువంటి ఆలోచన కలిగి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మీకు ప్రతిఫలం దక్కుతుందా?
ఎందుకని దక్కదు? ధ్యానించడం లేదు, వస్తున్నాం అర్పిస్తున్నాం అనుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు అతిక్రమములు చేయవారులారా అంటున్నాడు. ఏ విషయంలో మీరు అతిక్రమం చేస్తున్నారంటే ప్రతి విషయంలోనూ అతిక్రమం చేస్తున్నారు. నా నిబంధన కనీసం ఇక్కడ మనస్కరించడానికి కానీ ఆలకించడానికి కానీ దాన్ని ఆలోచన చేసే విధానం కూడా మీ దగ్గర లేదు. అందుకని రాత్రికాల సమయంలో మీకు ఒక విషయాన్ని చెప్పాను, మనకు ఒక క్రమము కావాలి. ఈ క్రమమును నేర్చుకుంటే తప్ప దేవుని యందు భయభక్తులు ఏంటో మనకు తెలియదు. ఈ క్రమాన్ని నేర్చుకుంటే తప్ప దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎలా ఉండాలి, నిజమైనటువంటి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి అనేటువంటి విధానము తెలియదు. కానీ మనకు ఒక క్రమం నేర్చుకోవట్లా. ఎందుకని అంటే వెళ్ళినప్పటికీ దేవుడు ఉంటాడు, మనం వెళ్ళినప్పుడే దేవుడు ఉంటాడు, మొరపెట్టినప్పుడే దేవుడు వింటాడు. మనం ఏ విధంగా మొరపెట్టాలో అది కూడా చాలా ప్రాముఖ్యమైంది, ఏ విధంగా అర్పించాలో అది కూడా చాలా ప్రాముఖ్యమైంది. నా నిబంధనను మీరు ఏం చేస్తున్నారంటే ఉల్లంఘిస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన మీ ముఖం మీద. అటువంటి స్థితిలో ఎవరున్నారండి ఇక్కడ చెప్పండి? అందరం ఉండిపోతున్నా. దేవుడు వాక్యం బట్టి గద్దిస్తున్నాడు. ఒకసారి చదవండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యం. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలో పవిత్రునిగా చేసుకున్నాము. ఈ పవిత్రను చేసుకునేటువంటి పక్షమున మనం ఏ విధంగా అంగీకరిస్తాడు ఆయన, మనం ఏ విధంగా అర్పించుకుంటున్నాం మనల్ని. ఇక్కడ గుడ్డిదైనటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఎవరండి? కుంటిదైనటువంటి గొర్రె పిల్ల ఎవరో తెలుసా? అంగవైకల్యము లేదంటే రోగదైనటువంటి గొర్రె పిల్ల ఎవరో తెలుసా? మనమే. ఎందుకనంటే మనం అర్పించుకోవడానికి పాత్రలో అయ్యేటువంటి విధానం లేదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా లోపాలు, కల్మషం అనేటువంటి లోపాలు. ఈ లోపాలను సరి చేసుకోకపోతే దేవుడు అర్పిస్తున్నటువంటి, దేవుడికి అంగీకారం చేస్తున్నటువంటి జీవితాన్ని మనం దుర్లభం చేసుకున్నట్లయితే నువ్వు ఏది పొందుకోవాలో దానిని పొందుకోలేకపోతున్నావు. అందుకని ఏం చెప్తున్నట్టు దేవుని యందు భయము కలిగి. ఎంత లోతైనటువంటి మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో. చాలా లోతైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరలా ఒకసారి చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రియులారా మనకు ఈ వాగ్దానం కలిగి ఉన్నవి కనుక దేవుని యొక్క భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును మనల్ని పవిత్రులుగా చేసుకురావాలను. ఒకానొక సమయంలో మోసే సీనాయి కొండ మీదకి వెళ్తాడు. నేను పలానా సమయంలో పలానా రోజున మేఘార్పుడే నేను వస్తాను, అక్కడికి నేను మోసేతో మాట్లాడతాను. ఇక మోసేతో మాట్లాడుతున్నటువంటి 3 దినములలోగా మీరేం చేయాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. నేను రాబోతున్నటువంటి ఆ 3 దినాలలోగా మీరేం చేయాలి? సమస్తమైనటువంటి వాటిలో మీరు కల్మషము లేనటువంటి వారుగా ఉండాలి. మీ యొక్క స్త్రీలకు మీరు చాలా దూరంగా ఉండాలి. ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే మీ యొక్క పరిశుద్ధతను బట్టి మీ ప్రాణం ఆధారపడదు. లేకపోయినటువంటి పక్షమున మీరు అపవిత్రులైనటువంటి పక్షమున మీరు చనిపోస్తారు. అటువంటి కట్టడను ఆ రోజు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకని? వీళ్ళలో ఏం కలగాలి? భయం కలగాలి. ఒకానొక సమయంలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నాను, అయ్యా
దేవుడు మాట్లాడుతుంటే మాకు భయం కలుగుతుంది, కానీ మోసే నీవే మాతో మాట్లాడు. దేవుడు ఏదైతే నీకు చెప్తున్నాడో మోసే నీవే మాకు చెప్పు. దేవుని యొక్క మాటలు వినడానికి మాకు చాలా భయం వేస్తుంది, మేము చూడలేకపోతున్నాం. ఆ వెలుగులో మేము చూడలేకపోతున్నాం. నీ ముఖాన్ని అయితే మేము చూడగలుగుతున్నాం, కానీ ఆయన యొక్క విధానం మేము చూడలేకపోతున్నాం. ఎందుకని? వారిలో ఏముంది? భయం ఉంది. అందుకనే భయం అనేటువంటి విధానం లేకపోతే భక్తి ఏ మాత్రం కూడా నిలబడదు. పై వచనములో 6వ అధ్యాయము మనము ఎట్లా ఉన్నాము? జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించుదును. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన వస్తాననేటువంటి దినంగా 3 రోజుల ముందే మీరు పరిశుద్ధంగా ఉండినప్పుడు ఆయన వచ్చి మనలో సదాకాలం నివాసం ఉండాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి? నీ హృదయంలో ఆయన లేకపోతే ఆయన నీ వాడు కాడు అని చెప్తున్నాడు. ఆత్మ లేని వాడు నా వాడు కాడు. వారు నా ప్రజలే ఎందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? మరలా చదవండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా, అంటే విగ్రహారాధన మీరు దూరంగా ఉండండి. దేవుని యొక్క ఆలయమై మీరు ఉన్నారు. దేవుడు ఆలయంగా మీ హృదయంలో ఉంటాడు. ఉండవలసినటువంటి మీరు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఉండినటువంటి మీరు ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉండాలి. ప్రత్యేకింపబడినటువంటి వారిని చూసి అనేక మంది ఏమనుకోవాలి? వీళ్ళు నిజమైనటువంటి క్రీస్తు వారు అని అనుకోవాలి. అప్పుడు నిజమైనటువంటి సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పుడు ప్రకటించబడుతుంది అంటే ఆ పత్రిక మీరు అయినప్పుడు, ఆ పత్రిక మనమైనప్పుడు, ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంచబడినప్పుడు. ఈ విధానం అంతా కూడా లేకపోయినటువంటి పక్షమున దేవునికి అర్పిస్తున్నటువంటి ఏది కూడా ఆయనకు చేరిపోయేటువంటి విధానం లేదు. ఆయన అంగీకరించేవాడు కాడు. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆయన మనలో నివాసం ఉంటానని చెప్తున్నాడు. పరిశుద్ధత లేని చోట ఏమాత్రం కూడా ఆయన ఉండడు. ఒకానొక సమయంలో యెరోబాము సిద్ధపడ్డాడు. యాజకుడు అయ్యేటువంటి విధానం, దేవునికి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు ఆ యాజకుడు ఒక ప్రవక్తను పంపించాడు. సర్వశక్తిమంతుడు, నీవు చేయకూడనటువంటి అతిక్రమం చేస్తున్నావు. ఒకసారి చదవండి రాజుల గ్రంథంలో 13వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వాక్యం. అంతటా దైవజనుడైనటువంటి ఒకడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలుకు వచ్చెను. ధూపం వేడుకై యెరోబాము ఆ బలిపీఠమున వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను
నీ మీద దహనము చేయను, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికి పోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నొద్దున బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరొబెయాము విని బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వాని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. ఎంత భయం చూడండి. ప్రవక్త ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు చేస్తున్నటువంటి మాట, చేస్తున్న పని అతిక్రమం అని దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి విధానములో ఎవరు చేసినా ఆ బలిపీఠము బద్దలైపోయి అక్కడే దహనం అయ్యేటువంటి విధానము కలుగుతుంది అని చెప్పిన యెరొబెయాము చేస్తున్నాడు. ఆయన పట్టుకోండి అని చెయ్యి ఎప్పుడైతే చాపాడో ఆ చెయ్యి ఏమైపోయిందంట? ఎండిపోయిందంట. ఆ ఎండిపోయినటువంటి ఆ యొక్క చేతితోనే మరలా యాజకుడి దగ్గరికి వచ్చాడు, ప్రవక్త దగ్గరికి వచ్చాడు. అయ్యా, దేవుని యొక్క పక్షమున నా గురించి మొర్రపెట్టు, నాకు మరలా చెయ్య ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే చేసేమని పశ్చాత్తాపడినప్పుడు మరలా యెహోవాకు ఆ ప్రవక్త మొర్ర పెడతాడు. ఎందుకని ఈ మాట మీతో చెప్తున్నానంటే, దేవుని యొక్క సాన్నిధ్యంలో వెళ్ళకూడనటువంటి సమయంలో వెళ్ళాడు. చేయకూడనటువంటి పని చేయడానికి యెరొబెయాము సిద్ధపడ్డాడు. తన పని కాదు కానీ చేయడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకని? అహంకారమైనటువంటి విధానం. ఏదైతే లేవీలు చేయాలో నేనే ఆ లేవీడును అనేటువంటి విధంగా యెరొబెయాము చేశాడు. దేవుడు దానిని స్వీకరించలేదు. అంటే కాని దేనిని కూడా ఆయన స్వీకరించడు. చేయకూడనటువంటి పని ఏది చేసినా ఆయన శిక్షిస్తాడు. అట్టి విషయంలో దేవుని యొక్క సాన్నిధ్యం కూడి వచ్చినటువంటి మనం ఒకవేళ యెరొబెయాము స్థితిని కలిగి ఉండినట్లయితే మన మీదకి ఏ శిక్ష వస్తుంది? దేవుని యొక్క ఆలయమైనటువంటి మన హృదయంలో మనం నివాసము చేసుకోలేనటువంటి స్థితిలో ఉండినటువంటి పక్షమున మన మీదకి ఏ శిక్ష వస్తుంది? అతని చెయ్యి ఎండిపోయింది, మన జీవితాలు కూడా ఎండిపోతాయి. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనం స్వీకరించకపోతే మన జీవితాలు మోడిబాయిన విధంగా మారిపోతాయి. నీ జీవితం వెలిగించబడాలి అంటే, మన జీవితం వెలిగించబడాలి అంటే, మన జీవితము ఆశీర్వాదపు వచనంగా మారాలి అంటే మనం దేవుని యందు భయం కలిగి ఉండాలి. లేకపోతే ఆయన మనలో నివాసము ఉండడు. ఉంటాననేటువంటి చెప్పినటువంటి మాట మరలా శాపవచనంగా మార్చబడుతుంది. అటువంటి శాపాన్ని మన మీదకి కొని తెచ్చుకొనకుండా దేవుని యందు భయము కలిగి చాలా శ్రద్ధతో ఆయనకు అర్పించవలసినటువంటి దానిని సమస్తమును అర్పించుకొని మనం పొందుకోవలసినటువంటి దానిని పొందుకొనకపోతే మన యొక్క జీవితాలు ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమే. ఒకసారి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము చివరిగా 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైనటువంటి ఆలయములో నివాసముండడు. హస్తకృతము కానిటువంటి ఆలయము మన హృదయం. దానిలో ఆయన నివాసం ఉంటానని చెప్తున్నాడు. ఉండినటువంటి చేర్చుకోవలసినటువంటి మనం చేర్చుకోనకపోతే మన ఏజీ ఏ విధంగా మనం మార్చబడతామో, ఏ విధంగా మనము ఆ విధంగా పాత్రులం అవుతామో. ఇక్కడ యాజకులతో కోపగించి మాట్లాడుతున్నాడు, మీ ముఖం మీద పేడ వేతాను, పేడ వేసినటువంటి స్థలానికి మిమ్మల్ని ఊడ్చివేస్తాను. ఎంత కోపంతో కలిగినటువంటి మాటలు మలాకి చేత మాట్లాడుతున్నాడో మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎంత సరి చేసుకోవాల్సినటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు చేత అక్కడ ఉన్నటువంటి ఎథెన్సు వారితో మాట్లాడుతున్నాడో మనందరూ కూడా గమనించాలి.
యెరోబాము చేస్తున్నటువంటి పరిపాలనలో ఒక ప్రవక్తను పంపించి నువ్వు చేయకునేటువంటి పని ఎందుకని చేస్తున్నావని గద్దించేటువంటి విధానము ఎందుకని కలిగి ఉన్నారో మనమందరూ కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేయనటువంటి పక్షమున ఇంకనూ మనము ఏం చేస్తున్నాము? లక్ష్యము ఆయన మాటలు లక్ష్యం చేయట్లేదు. చేయనటువంటి పక్షమున మనకు రావలసినటువంటి ఉగ్రత మన మీదకి తప్పకుండా వస్తుంది. దాన్ని తప్పించుకోవటమే మనం పొందుకోవలసినటువంటి భాగ్యం. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకుంటున్నామంటే దేవుని యొక్క మాటకు లోబడుతున్నామని అర్థం. దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే లోబడుతున్నావో దేవుని యొక్క ఆశీర్వాద వచనాన్ని పొందుకొనుచున్నామని అర్థం. దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరైతే పొందుకుంటారో దేవుని యొక్క రాజ్యంలో పొందుకునేటువంటి ఆ వాగ్దాన ఫలమును పొందుకునేటువంటి స్థితిని కలిగి ఉంటారు. దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకునేటువంటి దాన్ని మనందరూ కూడా కలిగి ఉందాం. ఈ మాటలు ముగిస్తున్నాను. వాక్యమును మన హృదయంలో తండ్రి దేవుడు భద్రపరచిన దాకా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. తండ్రి, ఇంచుమించు ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధానంలో ఉన్నటువంటి మీ బిడ్డలకు మీరు వాక్యము చేత బలపరిచిన విధానం బట్టి మీకు ఏ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఏ మాటలైతే నా ప్రభు మలాక్ చేత మాట్లాడి ఆయా మమ్మల్ని గద్దించారు, ప్రతి ఒక్క మాటను బట్టి నా ప్రభు మా హృదయాలను మేము సిద్ధం చేసుకుని ప్రతి మాటను బట్టి నా ప్రభు ఏ స్థితిలో మేము ఉన్నామో నా మేము గుర్తిరిగి మీ అంత భయభక్తులు కలిగి జీవించడానికి కృపయించండి. మీ నిత్య రాజ్యంలో నేను నా ప్రభు వారసత్వాన్ని పొందుకోవడానికి, మీ నిత్య రాజ్యంలో నా ప్రభు నిరంతరం ఉండేటువంటి విధానం మీకు కలిగి ఉండడానికి కృపయించండి. వినటువంటి వాక్యం ఎక్కడ కూడా ఆయా పూర్ణిమక మా హృదయం ముందు భద్రం చేసుకుని గైకునేటువంటి స్థితిలో మేము కలిగి ఉండడానికి కృపయించండి. యేసుక్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు లోకమందు నెరవేరును గాక. ఏదైనా ఆహారముకు దయచేయండి, మహిళలు అపరాధములు చేయి వారు క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము, మమ్మల్ని కీడుదోషములను తప్పించము. ఏదైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నీకును నాకును మన తోడు పరిశుద్ధులందరికీ తోడేయండి, నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.